అందరికీ తెలుసు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా 12 సంవత్సరాల కాలము దాటింది. సుమారు 4400 రోజులు ప్రధానమంత్రి సుపరిపాలన ఇస్తున్నారు అని అందరికీ తెలుసు. భారతదేశము ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రజల్ని, అట్లాగే భారతదేశంలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసి ప్రపంచం ఆశ్చర్యపోయేటట్టు చేస్తున్న విషయము అందరికీ తెలుసు. అలాగే ఇంటర్నేషనల్ డిప్లొమసీ అత్యంత అద్భుతంగా చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అట్లాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు జయశంకర్ గారు అత్యంత అద్భుతంగా చేసిన వలన ఇప్పుడు భారతీయుడంటే ఒక గర్వంగా, సగర్వంగా ఇతర దేశాల్లో కూడా మనము ఉండే పరిస్థితి ఉంది. ఇదివరకు పరిస్థితులు వేరు. ఇందిరాగాంధీ గారు పరిపాలించిన పరిస్థితుల్లో భారతదేశం అంటే, భారతీయ పౌరుడు అంటే ఏ విధంగా చూసేవారో ఇంటర్నేషనల్గా ఇతర దేశాల్లో ఉంటున్న భారతీయులకి తెలుసు. ఇప్పుడు అదే భారతీయుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఉండే డిఫరెన్స్ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులకి ఇది ఒక గర్వ కారణం. అటువంటి వ్యక్తి మనకి ప్రధానమంత్రిగా అవ్వటం అనేది భారతదేశ ప్రజల యొక్క అదృష్టంగా మనం భావించవలసిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కేవలం మాటలు చెప్పి పనులు చేయకుండా ఉండదు. ఒక మాట చెప్పారు అంటే తప్పనిసరిగా అది తూచా తప్పకుండా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే ఇళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇదివరకు 2018 సంవత్సరం 2016 సంవత్సరంలో అనౌన్స్ చేయటం జరిగింది. అందరికీ ఇళ్ళు అనేటప్పటికీ అనుకోకుండా ఆ రోజు నేను కూడా ఉన్నాను అక్కడ. ఏదైతే మా నేషనల్ కౌన్సిల్ మీటింగ్లో ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయటం జరిగింది. నేను అప్పుడు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా 2014 నుంచి 2019 వరకు పనిచేసినప్పుడు ఒక మీటింగ్లో వారు చెప్పడం జరిగింది. ఇది ప్రాక్టికల్గా ఎలాగ పాసిబిలిటీ ఉంటుందా అని మాకే కూడా సంశయం ఉన్నప్పటికీ కూడా అది చేసి చూపించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అంటే కేంద్ర ప్రభుత్వము 1,50,000 రూపాయలు డబ్బు ఉచితంగా ఇవ్వటము, ఏదైతే అర్బన్ హౌసింగ్ ఉందో PMAY అర్బన్కి, అదే మనము వేరే దానికైతే 2,25,000 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వము సహాయం చేసిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద 4,25,00,000 మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇల్లు ఇవ్వటం జరిగింది భారతదేశంలో. అట్లాగే మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మన ఆంధ్ర రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి గారు ఇదివరకు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు 5 లక్షల అర్బన్ గురించి PMAY అర్బన్లో 5,18,000 ఇళ్ళు శాంక్షన్ చేయటం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 1,50,000 రూపాయల సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వము 1,50,000 రూపాయల సబ్సిడీ, అట్లాగే ఉచితంగా ల్యాండ్ ఇవ్వటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుని ఆ విధంగా కూడా అన్ని టెండర్స్ పిలవటము, ఇల్లు కావలసిన వారందరికీ కూడా ఎక్కడైతే అర్బన్ ఏరియాస్లో ఉంటున్నారో అన్ని డీటెయిల్స్, డేటాస్ అన్ని తీసుకున్న తర్వాత